పూజ్య మాతాజీలందరికీ నా ప్రణామాలు. ఇక్కడ హాజరైన భక్తులందరికీ నా నమస్కారాలు. అమ్మ గురుదేవుల పట్ల పావనమైన భక్తి శ్రద్ధలతో సేవ చేశారు. జీవుల పట్ల ఆమెకున్న కరుణ దయ వలన నిరంతరం వారికి సేవ చేస్తూ ఒక కర్మయోగిగా జీవించారు. ఇదంతా మనకి తెలుసు. ఒక వ్యక్తి మానసికంగానో లేదా శారీరకంగా చేసే పనుల్లో ఎటువంటి స్వార్థం, అహంకారం, ఫలాపేక్ష లేకుండా ఉండి ఒక సమతా స్థితిలో నెలకొని ఉండి ఎలా సేవ చేయొచ్చు అనేది అమ్మ మనకు చూపించారు. అయితే మనం ఇలా సేవ చేయాలంటే మనకి ధనం ద్వారానో శారీరక శ్రమ ద్వారానో చేయనవసరం లేదు. మనం మానసికంగా అంటే ఎదుటివారి మనస్థితిని బట్టి మనం వారికి మాటల ద్వారా ప్రేమతో సేవ చేయొచ్చు. ఈ సేవనే మనం మానసిక స్వస్థత చేకూరించే సేవ అని చెప్పుకుంటాం. ఈ సేవకు సంబంధించి ఇప్పుడు మనం అమ్మ జీవితంలో కొన్ని సందర్భాలు చూద్దాం. ఒకరోజు జైరాంబాటిలో అమ్మ రాధుకు ప్రేమగా అన్నం తినిపిస్తున్నారు. ఆ ప్రక్కనే ఒక బ్రహ్మచారి అమ్మకు సపర్యలు చేస్తున్నారు. హఠాత్తుగా అమ్మ తన స్థానం నుంచి లేచి అటు ఇటు తిరగటం మొదలుపెట్టారు. అది గమనించిన ఆ బ్రహ్మచారి అమ్మ వద్దకు వెళ్ళి ఏమైందమ్మా అని అడిగారు. అప్పుడు అమ్మ నాకు ఎక్కడ నుంచో ఏవో శబ్దాలు వినపడుతున్నాయి నాయనా అని అన్నారు. అప్పుడు ఆ బ్రహ్మచారి నాకేం వినపడ్డం లేదే అని బదులిచ్చారు. అప్పుడు అమ్మ నువ్వు ఆగు, ఆ పిచ్చి తల్లి సింహవాహిని దగ్గర తన నగల కోసం విలపిస్తుంది అని అంటూ లాంతరు తీసుకొని వస్తున్నానమ్మా వస్తున్నా, నీకు నేను తప్ప ఎవరున్నారు అంటూ సురబాల కోసం ఆలయం వద్దకు చేరారు. ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎదుట విలపిస్తున్న సురబాలను చూసి ఆమె వద్దకు వెళ్ళి ఆమెను హత్తుకొని శాంతపరిచే ప్రయత్నం చేశారు. సురబాల తన కన్నీళ్లు తుడుస్తున్న అమ్మ చేతులను తోసేసి నువ్వే నా నగలను దాచిపెట్టి ఇవ్వనంటున్నావు అని బిగ్గరగా అరుస్తూ అమ్మను వేధించటం మొదలుపెట్టింది. అప్పుడు అమ్మ నీ నగలు నేను తీసుకోలేదు, అవి నేను దాచిపెట్టలేదు అని శాంతంగా సమాధానమిచ్చారు. అయినప్పటికీ సురబాల అమ్మను వేధించటం, ఆమె విలపించటం ఆపలేదు. అప్పుడు అమ్మ సరే నీ నగలు నీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాను అని చెప్పారు. ఇది విన్న వెంటనే సురబాల శాంతపడి ఆనందంతో కళ్ళు పెద్దవిగా చేసి నిజంగా ఇప్పిస్తావా అని అడిగింది. ఇలా అమ్మ మానసిక స్వస్థత బాగాలేని వారికి కూడా ఎంతో శాంతంగా సేవ చేసి స్వస్థతను కల్పించారు. ఇలా కేవలం బంధువులకే కాదు భక్తులకు కూడా చాలా మానసికంగా సేవ చేశారు. అందులో ఒక సంఘటన, గురుదేవుల భక్తుడు ఒకళ్ళు గురుదేవుల దర్శనం కలగలేదని పిచ్చివాడైపోయాడు. వారిని వీరిని తిడుతూ ఉద్బోధన ఇంటి ద్వారం వద్ద కొన్నిసార్లు, గంగా తీరం వద్ద కొన్నిసార్లు ఉండేవాడు. ఒకరోజు అమ్మ అతనిని పిలిపించి గురుదేవుల భక్తుడు పిచ్చివాడయ్యాడని లోకులు అనుకుంటారు కదా, చెడ్డ పేరు వచ్చేలా నువ్వు ప్రవర్తించవచ్చా? ఇంటికి వెళ్ళు, నలుగురిలా మసులుకో, చక్కగా భుజించు, హాయిగా నిద్రపో, సంతోషంగా ఉండు. నీ అవసాన సమయంలో స్వయంగా గురుదేవులే నీ వద్దకు వచ్చి నిన్ను తమతో పాటు తీసుకువెళ్తారు అంటూ నానా విధాలుగా అతనిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు అమ్మ. ఇదే విధంగా ఇంకొక సంఘటనలో రాధు గర్భవతిగా ఉన్నప్పుడు వారు కోల్పార ఆశ్రమంలో బస చేశారు. ఒకరోజు ఆశ్రమానికి ఒక పిచ్చివాడు వచ్చి గొడవ చేయసాగాడు. అందరూ ఆ పిచ్చివాడి వల్ల రాధు పిచ్చి మరింత పెరుగుతుందని భయపడ్డారు. అది తెలుసుకున్న మాతృదేవి అతనిని పిలిపించి ప్రేమగా పలకరించి తినడానికి అవి ఇవి ఇచ్చి ఇక్కడికి వచ్చి గొడవ చేయవద్దని పంపించేశారు. అయినప్పటికీ అతడు మరలా కొన్ని రోజులకి తిరిగి వస్తాడు. అప్పుడు అమ్మ అతని దగ్గరికి వెళ్ళి తినడానికి ఆహారం ఇచ్చి సైగల ద్వారా ఇక్కడికి వచ్చి గొడవ చేయవద్దని చెప్పి పంపించేస్తారు. ఇప్పుడు మనం విన్న ఈ 3 సంఘటనలు గమనిస్తే అమ్మ బంధుబాంధవ్యాలతో సంబంధం లేకుండా అందరికీ మానసిక సమతుల్యతను కలిగించారు.
మనమైతే కొన్నిసార్లు ఇలాంటి వారిని వ్యవహరించే సమయంలో మన సమతుల్యతను మనం కోల్పోతాం. కానీ అమ్మ ఎటువంటి పరిస్థితిలో కూడా ఆమె సమతుల్యతను కోల్పోకుండా వారందరికీ మానసిక స్వస్థత కలిగించే సేవను అందించారు. ఇలా మనం కూడా అమ్మలో ఒక వంతైనా సేవ చేయడానికి ప్రయత్నిద్దాం. దానికోసం కావలసిన శక్తి కోసం అమ్మని ప్రార్థిద్దాం. జై మా.